Good morning. Pride Channel calling you, inviting you for this video clip. Before going into the video clip, I request my viewers to kindly subscribe Pride Channel. You are all seeing, very happy. Not subscribing, boss. Kindly subscribe Pride Channel. Let us go into the video clip. You are seeing on the screens Honorable Chief Minister Sri Revanth Anna is paying tributes to the Telangana Bidda, Telangana Garjana, Sri late Gadar Garu, Praja Gayakudu, Sri late Gadar Garu, జనం మెచ్చిన జగద్గురు లేట్ శ్రీ గదర్ గారు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ తరఫున శ్రీ రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ గద్దర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ పేయింగ్ హోమేజ్ ఆర్ ట్రిబ్యూట్ టు లేట్ శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారు తెలంగాణ ప్రజలు అందరూ ముక్కుమ్మడిగా ఏకదాటిగా మెచ్చిన ప్రజా గాయకుడు. ఆయన నిస్వార్థంగా గుడిసెల్లోనే బతికాడు. ఎవరన్నా ఇల్లు బాడు కడగటానికి వెళ్తే కూడా భువనగిరిలో ఆయన పనిచేసేటప్పుడు ఒక బ్యాంకులో ఒక స్టాఫ్గా పనిచేసేటప్పుడు హైదరాబాద్ నుంచి భువనగిరికి వచ్చిపోవాలంటే డైలీ పొద్దున్నే వచ్చి సాయంత్రం తిరిగిపోవాలంటే కష్టంగా ఉందని భువనగిరిలోనే ఏదన్నా ఒక చిన్న గుడిసె లాంటి ఇల్లు ఆయన ఒకడు ఉంటే దానికి చూసుకొని అడగాలనుకుంటే ఆయన వెళ్ళి ఇల్లు అడిగేదానికి ఓనర్స్ దగ్గర ముందర ఆయన నేను పలానా వర్గానికి చెందిన వ్యక్తిని, నేను పలానా బ్యాంకులో పనిచేస్తున్నాను, ఈ వర్గానికి చెందిన వ్యక్తిని అని ముందు చెప్పుకొని ఆ తర్వాత ఇల్లు అడుగుతాడు. ఎవరిస్తారండి ఆ కాలంలో? నేను చెప్పేది 1981లో 1981లో అంటే ఒక దగ్గర 2.5 దశాబ్దాలకి ముందు. ఇప్పుడే ఇంత కరుడు కట్టిన సొసైటీలో వర్గము కులము భేదాలు ఇవన్నీ చూసేటప్పుడు 25 సంవత్సరాలకు ముందర నేను పలానా వర్గానికి చెందిన అతన్ని, నాకు ఇల్లు ఇస్తారా, కావాలా రెంట్కని అడిగితే ఆయన ఇల్లు దొరకలేదండి. అందుకని సున్నమయ్యి ప్రతిరోజు హైదరాబాద్ టు భువనగిరి వచ్చి వెళ్ళేవాడు. మేము కళ్ళారా చూసాం. ఎందుకంటే ఆయన సమకాలికలు ఆయనతో కూడా పనిచేసిన, అదే బ్యాంకులో పనిచేసిన కొలీగ్స్ మేము చూసాం కళ్ళారా. ఎంత నిస్వార్థంగా, ఎంత స్వచ్ఛంగా ప్రజల కోసము తన మనసు శరీరము అంతా ప్రజల కోసమే ఆయన అంకితమైన ఒక ప్రజా గాయకుడు. బ్యాంకు ఉద్యోగం ఎవరైనా వదులుకుంటారంటే, బ్యాంకులో పనిచేస్తే ఆయన కార్యక్రమాలకి అది అడ్డొస్తుండదని ఆ బ్యాంకు ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసేసి ఫుల్గా 24 గంటలు రౌండ్ ద క్లాక్ యూస్ టు వర్క్ ఫర్ ద పీపుల్. నిస్వార్థంగా గుడిసె బతుకండి, బాగా లగ్జరీస్ ఏం కాదు, బిలో పావర్టీ లైన్ ఆ బ్రతుకు బతికాడు అన్నమాట ఆయన. ఆ బ్రతుకులో కూడా ప్రజల కోసమే నిత్యం ఆలోచించి ఉత్తేజపరిచేవాళ్ళు ఆయన గానంతో. అందుకే ఆయన ప్రజా గాయకుడు అయ్యాడు. ఆయనకి పద్మ అవార్డు ఒకటి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ తరఫున, తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఆయన పేరు రికమెండ్ చేసి పంపిస్తే తెలంగాణలో నుంచి గవర్నమెంట్ తరఫున వెళ్తే ఆ ప్రాంతానికి చెందిన సెంట్రల్ మినిస్టర్స్ దానికి
ఎండార్స్ చేయలేదన్నమాట. అంటే ఎండార్స్ చేయలేదంటే దానికి వాళ్ళ సపోర్టుని తెలియపరచలేదు. అందుకని ఆయనకి పద్మ అవార్డు ఇవ్వలేదు. ఇదండి. అందుకే రేవంత్ అన్న అంటారు మీరు ఉండే ఆఫీసు తెలంగాణలో హైదరాబాద్లో మీరు ఉండే ఆఫీస్ ఏరియానే గద్దర్ ఏరియాగా పేరు, మీరు బీజేపీ పేర్లు మార్చే దాంట్లో మీరు గొప్ప కదా, అదే వరుసన మేము వెళ్ళి మీ ఆఫీస్ ఉంది కదా బీజేపీ ఆఫీసు హైదరాబాద్లో, ఆ ఆఫీస్ ఉండే ఏరియాని గద్దర్ నేమ్ కింద దాన్ని మేము మారిస్తే అప్పుడు మీరు ప్రతిసారి లెటర్ రాసేటప్పుడు ఆ గద్దర్ అన్న గల్లీ సో అండ్ సో ఆఫీస్ డోర్ నంబర్ సో అండ్ సో ఆ స్ట్రీట్ పేరు రాయాలి కదా. గద్దర్ అన్న గల్లీ అంటే గద్దర్ అన్న గల్లీ అంటే స్ట్రీటో లేనో ఏదో ఒకటి అనుకోండి. అలా రాసుకోవాలా. ప్రతిరోజు మీరు గద్దర్ అన్న పలకాలా, మీ మనసులో గద్దర్ అన్న పేరు నానుతుంటుంది. ప్రతి ప్రాబ్లంకి ఒక ఆన్సర్ సొల్యూషన్ ఉంది. మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే మేము ఈ విధంగా సొల్యూషన్ దాన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలము అంటారనమాట. జయహో షబాష్ రేవంత్ అన్న, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, ముందు ఆ పని చేయండి సార్, మేమందరం గర్వపడతాము. అది ఏంటంటే ఇది ఎవరెవరికో వాళ్ళ సొంత కావాల్సిన వాళ్ళకి అడుగులకి మడుగులకి వాళ్ళు, తర్వాత సనాతన ధర్మ ట్రస్ట్ బోర్డు ఒకటి క్రియేట్ చేయాలని చెప్పేవాళ్ళు, వాళ్ళ కుటుంబాల్లో ఉండే వాళ్ళకందరికీ హయ్యెస్ట్ పద్మ అవార్డ్స్ ఇస్తారు. ఏం చేశారని వాళ్ళు చేసే పనికి కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు కదా. ఒక వర్క్కి రెమ్యూనరేషన్, కన్సిడరేషన్, వాళ్ళు చేసే పనికి కన్సిడరేషన్ ఈజ్ రెమ్యూనరేషన్, దట్ ఈజ్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎందుకండి పద్మ అవార్డులు ఇవ్వడం? ఈ బదులు సొసైటీ కోసం సేవ చేసే వాళ్ళకి పద్మ అవార్డులు ఇవ్వాలి, కానీ నిస్వార్థ పరులకి చేసే పనికి సినిమా యాక్టర్లకి ఎందుకండి పద్మ అవార్డులు? వాళ్ళు ఏమన్నా స్వచ్ఛంద సేవ చేస్తున్నారా సొసైటీకి? ఏమన్నా పైసా తీసుకోకుండా రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళకి ఎందుకండి పద్మ అవార్డు? దర్ ఇస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్ అండ్ ద యాక్టర్, అండ్ యాజ్ పర్ ద కాంట్రాక్ట్ the remuneration for the work he has done, the consideration is there. Or contract consideration ఉంటేనే కాంట్రాక్ట్ కదా. ఆ కన్సిడరేషన్ ఇస్ మనీ హీ ఈస్ టేకింగ్ ఇన్ క్రోర్స్. వాళ్ళకి ఎందుకండి పద్మ అవార్డులు? డాక్టర్లు ఏమన్నా ఫ్రీగా పనిచేస్తున్నారా అండి? సంఘాని కోసం సేవ చేస్తున్నారా? మేము పేషెంట్లని ట్రీట్మెంట్ చేస్తాం, ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తే ఇవ్వండి పద్మ అవార్డులు. వాళ్ళు కూడా కోట్లు దండుకుంటున్నారు కదా. వాళ్ళకి ఎందుకండి పద్మ అవార్డులు? వేర్ ఎవర్ దెర్ ఈస్ పీపుల్ టేక్ రెమ్యూనరేషన్, దేర్ ఎవర్ దెర్ ఇస్ అ కాంట్రాక్ట్ అండ్ కన్సిడరేషన్ ఫర్ ద కాంట్రాక్ట్, వై పద్మ అవార్డ్స్? వాట్ ఈస్ ద basis for Padma Awards? Padma Awards for the people, those who do selfless, sincere and honest service to the society. Anyway, friends, take care of your health and families. మనందరి సపోర్టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ అన్న గారికి ఈ విషయంలో లేట్ శ్రీ గద్దర్ గారి పేరున ఆయన గద్దర్ ట్రస్ట్ ఒకటి క్రియేట్ చేసి ఫౌండేషన్, గద్దర్ ఫౌండేషన్ అనే దాన్ని ఒకటి క్రియేట్ చేసి దాని మూలంగా గద్దర్ ఫిలిం అవార్డ్స్ని అనౌన్స్ చేస్తాము అని చెప్పున్నారు. వీ వెల్కమ్ దట్. ప్లీజ్ డూ ఇట్ ఇమీడియట్లీ. అండ్ ఆ ఏరియా ఎక్కడ బీజేపీ ఆఫీస్ ఉందో ఆ ఏరియానో లేకపోతే ఆ స్ట్రీట్నో కూడా గద్దర్ పేరు మీద మార్చండి సార్, మేము అప్రిషియేట్ చేస్తాము. జై హో రేవంత్ అన్న, జై హో చీఫ్ మినిస్టర్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ డూ ఇట్ ఇమీడియట్లీ. ఫ్రెండ్స్, do good things. For doing good things, you need not spend anything. First good thing is like and subscribe Pride channel. I request you kindly like and subscribe Pride channel. Thank you. Goodbye. God bless you.